ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల్లో మన మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డును కూడా ప్రకటించారు. దీంతో చిరంజీవికి అభిమానులు దగ్గర నుంచి తెలుగు రాష్ట్ర ప్రజల నుంచి అనేక మంది ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లవెత్తుతున్నాయి. ఇప్పటికే అనేక మంది సినీ రాజకీయ సెలబ్రిటీలు మెగాస్టార్ని కలిసి అభినందించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఓ కార్యక్రమం చేపట్టి చిరంజీవితో పాటు మిగిలిన పద్మ అవార్డుకి ఎంపికైన వారిని కూడా సత్కరించింది. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చిరంజీవిని అభినందించారు. గవర్నర్ తమిళసై ఆహ్వానం మేరకు చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి రాజ్భవన్ వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవికి శాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి తమిళసై అభినందించారు. అనంతరం కాసేపు ముచ్చటించారు. So nice. Sir. I'm extremely sorry on the day I was unable to come. Yes, Under the Home Minister, yeah. Thank you so much Sir. for supporting our Beyond the screen, you have done so many. Yeah, that was my word, and that was really very much picked up, Yes, because yeah, on screen everyone can. Beyond the screen, your service is highly appreciable. Very clearly said. That is very great. Nice of them working about the cinema industry. Right from the beginning, madam is to Yeah, that's right. He was giving idea. This is Subramania. Sir. Madam, ఒక్కసారి ఇక్కడ చూడండి. Association. surprise to tell for Apollo. Yeah, she's radiologist. My son is a community medicine specialist. Daughter is a diabetologist. But they are true doctors.